తలపతిని ఏం చేశారు? కాదు, అమ్మాయా అబ్బాయా? ప్రతి సీన్ క్లైమాక్స్. ఇంకా టెడ్డీ రావాలి, చాక్లెట్ రావాలి, వాటానికి టాకింగ్. లేకపోతే వాడు రోజు ఇవ్వగానే ఆ స్కానర్ దున్నపోత ముందు ఒంగుడు. వాట్ ఏం వీడియోలు చూస్తున్నావు నువ్వు? బట్ అది కరెక్టే అనాలజీ. ఎవడెవడో వచ్చి గెడ్డేసిపోతుంటే దున్నపోతలాగా ఒకటి వచ్చి దగ్గర వెళ్ళిపోతాడు. హగ్ తర్వాత ఏం చేస్తావు నెక్స్ట్? పార్క్ డే. అందుకే నేను ఇంకా క్లూ కాదు, ఈయనకు అందుకే అమ్మాయిలు సెట్ అవ్వట్లేదు. హగ్ చేసుకోగానే చలో పోదాం, పోదాం పదా. చాలు, ఇంకా చాలు, ఈ మాత్రం చాలు. ఎస్, బ్యాక్ టు ద ఒరిజినల్ పాడ్కాస్ట్, లీడ్ బ్యాక్ పాడ్కాస్ట్. కొత్త సంవత్సరం నెల అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది. కుదరాలి అన్నీ స్టార్స్ అలైన్ అయినట్టు. రాశిగారి ఫలాలు సరిగ్గా అలైన్ అయితే రాశిగారి ఫలాలు. అప్పుడు ఒక రోజు ముందు మందు దెంగి తాగి మండి దెంగి తిని దాని తర్వాత డెజర్ట్ కూడా అయింది వాళ్ళ. యా, నిన్న రాత్రి జరిగిన ఒక విచిత్ర ఘట్టం గురించి మాట్లాడాలి. ఏది షోని గుర్తు చేయకు బాబు, దాన్ని మర్చిపోయి అదే ఉంది మరి నా అఖండ 2 చూసినాం. నేను అది మర్చిపోవడానికి ట్రై చేస్తాను, షో మర్చిపోవడానికి ట్రై చేస్తుండే. అఖండ 1 నాకు బాగానే ఉంది, టు బి ఫ్రాంక్ బాగానే ఉంది. అంటే 2 చూసాక అలానే అనిపిస్తుంది. అది 1 బాగుందని కాదు, ఇట్ వాజ్ మోర్ టాలరబుల్, హ్యాండిల్ చేయగలిగింది మన బాడీ, అప్పటికి తట్టుకోగలిగింది. 1 కంటే 2 బెటర్ అనే. సారీ, 2 కంటే 1 బెటర్. మైండ్ దెంగేసింది నాకు. కాదు, ఫస్ట్ పార్ట్ అయిపోయినా సెకండ్ పార్ట్ నుంచి అంతా క్లైమాక్స్ లాగానే ఉంది. ప్రతి సీన్ క్లైమాక్స్. బ్రో నేను చెప్తున్నాను, రాజా సాబ్ కంటే 1000 times బెస్ట్. అంత ఏముందిరా రాధా సాబ్లో? బ్రో ఏం లేదు, అదే నేను అంటున్నా. అది కాక ఏంటంటే నేను చెప్తున్నా, నాకు ఏంటంటే ఎక్కడికో తీసుకెళ్తున్నట్టు తీసుకెళ్ళి ఏముండదు అనమాట. ఇప్పుడు హిప్నోటిస్ట్ అని అంటారు, అదే హిప్నోటిజం పామ్ రీడింగ్ తర్వాత ఇక్కడికి వచ్చింది. హిప్నోటిజము, మళ్ళీ ఏదో డ్రీమ్స్ లో వెళ్ళడం, మొత్తం మాయామోహం, మ్యాజిక్, మెంటలిజం ఏదో అన్ని పెట్టారు. అంతా నీ మైండ్ లోనే నడుస్తుంది. సో ఆ డైరెక్షన్ కొత్తగా ఉందబ్బా, అటు వెళ్ళడము. ఇంట్రెస్టెడ్ ఉన్నారు పీపుల్. ఇది ఇంకా డిజ్నీ ల్యాండ్ తీసుకుపోతా అని అమ్మ నాయన పక్క నుండి జాతర పట్టకపోతారే, అట్లా సిచ్యువేషన్. ఇంత గలీజ్ సినిమాలు తీయడానికి ఏ ప్రొడ్యూసర్ కైనా దమ్ ఎట్లా వస్తుంది? సో అది ఆ క్వశ్చన్ నాకు, బ్లాక్ మనీ ఏమన్నా వైట్ చేయనీకి లాండర్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. లాండర్ అయితే అవుతుందేమో, బట్ ఐ థింక్ దెర్ ఇస్ అ గ్యాప్. ఇప్పుడు నువ్వు స్టోరీ చెప్తాడు వాడు, స్టోరీ చెప్పినప్పుడు నీకు స్టోరీ ఆబ్వియస్లీ నచ్చుతుంది, అందుకే నువ్వు చేస్తాంటావు. బై ద టైమ్ హీ రియలైజెస్ దట్ ఇది సినిమా దెంగుతుంది, హీ ఈస్ ఆల్రెడీ టూ ఇన్వెస్టెడ్, సో హీ కెనాట్ కమ్ అవుట్ అట్ దట్ పాయింట్. వాడు ఆల్రెడీ 100 కోట్లు పెట్టేసి ఉంటాడు. సరేలే ఓటీటీకి అమ్ముకున్నా వచ్చేస్తాయి పెట్టిన డబ్బులు అన్న కాన్ఫిడెన్స్ లో ఇంకా తీసేస్తారు, అంతే కదా. ఐ థింక్ అట్ లైక్ ద 30% మార్క్ ఆఫ్ మేకింగ్ అ మూవీ పీపుల్ రియలైజ్, ఓ ఇది పీక్తుందా వస్తుందా అని. సో జస్ట్ పేపర్ మీద ఉన్నప్పుడు స్టోరీ బాగానే కనబడుతుంది, అంతే. ఓకే, మాటల్లో కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది, అంతే. ఎగ్జాంపుల్ నేను చెప్పానా, విశ్వక్ సేన్ది గేమ్ మూవీ ఒకటి ఉంటుంది, లైలా చెప్తున్నప్పుడు అదే లైలానా ఇంకోటి మూవీ పేరు తెలియదు, లైలానేలే, అదేదో గామి అని వచ్చినారు. అది కాదు అదొకటి చెప్తాడు విశ్వక్ సేన్, అదే ఇది వింటున్నప్పుడు చాలా బాగుంది, స్క్రీన్ పైన చూసినప్పుడు నేను వెనకాల నుంచి బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిపోయాను. నాకు అర్థమైపోయింది, నేను అటు సైడ్ నుంచి అటు ముంబై తెంగేసాను, లేకపోతే ఎవడో ఒకటి చెయ్యేసేవాడు. మన వాళ్ళ కరువు చూస్తే చెయ్యే కాదు ఏమన్నా వేస్తారు అండి.
వాన్ భయం కూడా అదే ఉంటది. టికెట్కి ఇచ్చినా డబ్బులు తలపతి దొరకల్లా. తలపతినే వదల ఏంటండి తలపతినే వదల్లా. తలపతిని ఏం చేశారు? కాదు అమ్మాయా అబ్బాయా? No, I want to know if Talapati liked it or not. హౌ ఫెటిష్ ఆర్ దే ఈరోజు February 8th ప్రపోజ్ డే. ముగ్గురు రాడ్ సింగిల్ గా కూర్చొని ప్రపోజ్ డే గురించి మాట్లాడుకోవాలా మనం ఇప్పుడు? ముందులాగా కనీసం February 14th ఒకటే కాదు, ఇప్పుడు వారము 8 రోజులు వరుసగా ఒక్కో రోజు అంట ప్రపోజ్ డే, ఇంగో డే, పిసికే డే, పండుకునే డే. పిసికే డే లేవు, వాడు సైడ్ లో చేసుకోవాలి. చిన్నగా నాకు తెలిసి చూడు, ఓయో వాడు ప్రమోషన్ చేయాలనుకుంటే February 15th చేసుకోవచ్చాడు. ఎందుకు ఓయో డే అని 14th ఐ లవ్ యూ చెప్పుకోండి, 15th వచ్చి వేసుకోండి. అంత గ్యాప్ ఉండదు ఐ లవ్ యూ. అప్పుడు అరేంజ్ మ్యారేజ్ కాదు, పెళ్ళైనాక నైట్ వరకు ఆగాలి అన్నట్టు. మోర్ కస్టమర్స్ ఎవరు ఉంటారు తెలుసా? 15th February సింగిల్స్ ఉంటారు. అమ్మ దూరం తెగించుకోవడం ఉన్నది చూద్దాం. ఫస్ట్ కాడి నుంచి వద్దాం. రోజ్ డే ఎందుకు పెట్టారు? వై రోజ్ డే? సో ఫస్ట్ స్టెప్ రా రోజ్ డే. నువ్వు సో ఫస్ట్ ఐస్ బ్రేకర్ కదా రోజ్. ఎస్, సో నచ్చిన పిల్లకి రోజ్ ఇస్తావు. ఓకే, జస్ట్ వీఆర్ డిస్కసింగ్ ద ఎవడు ఎస్టాబ్లిష్ చేసినాడు ఇదంతా కూడా తెలియదు, జస్ట్ గోయింగ్ బై ద ఫ్లో. సో రోజ్ ఎందుకు పెట్టిండొచ్చు అంటే ఐస్ బ్రేకర్ అన్నట్టు. ఈ పిల్లని 4 రోజుల నుంచి స్టాక్ చేసినావు, ఆ పిల్లకి డౌట్ వస్తుంది ఎవడో చూస్తున్నాడని, నేనే చూస్తాండేదని ఆ పిల్లకి రోజు ఇస్తావు. ఓకే, అవేమో ఇదేదో పర్సనల్ స్టోరీ ఉందండి. ఆమెమో పాషిక్ కంప్లైంట్ చేసిద్ది ఆఫీసుల్లో, హాస్టల్లో, ఇంకా మెస్సులో ఎన్నో జరుగుతుంటాయి. సో రోజ్ డే దానికి అనుకుందాం. రోజ్ డే రోజు ఒక రోజు కాకుండా 10 కొనేటోళ్ళు కూడా ఉంటారు. వ్యాలంటైన్స్ వరకు ఎవరో ఒకరు సెట్ అవుతారు, అందరికి ఇచ్చేద్దాం అన్నట్టు. అంటే ఈ వీక్కి నాకు ఎవడైనా అమ్మాయి సరే, ఇంకా అమ్మాయిల వైపు నుంచి అంత అడ్వాన్స్ ఉంటుందా ఈ కాలంలో? తెలియదు. లేదు, వెరీ ఫ్యూ టామ్ బాయ్స్ గర్ల్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటారు కానీ వాళ్ళు యూజువల్లీ బాగోరు. అమ్మాయి ఇనిషియేటివ్ జనరల్లీ బాగోరు ఫర్ సమ్ రీజన్. ఎంత మాట అన్నారు, ఫ్యాక్ట్ అది. హీరోలు ఎంట పడుతుంటారు మరి. అది దట్ ఈస్ ది ఐడియల్ వరల్డ్ అ మ్యాన్ వాంట్స్. తెల్లగా ఉండాలి, అందంగా ఉండాలి, ఎంట కూడా పడాలి. బావా నన్ను చేసుకో బావా, హార్వర్డ్ టాప్. సో నిన్నే ఎవడైనా 26 IQ 226 IQ. అరే ముందు ఆమె 17 years అంట సినిమాలో. చైల్డ్ ప్రాడిజీ. బాలయ్య బాగా గర్వపడతాడబ్బా పిల్ల చెప్తా అంటే పక్కన గర్వ. ప్రైమ్ మినిస్టర్ కూడా వాట్ that girl. సో రోజు ఇచ్చినప్పుడు ఆ పిల్లకి జస్ట్ ఇడు పూలు అమ్ముకునేవాడని డౌట్ వచ్చినా గానీ రెండో రోజు పోయి ప్రపోజ్ చేస్తాడు. నేను ఇచ్చిండేది ఊరికే కాదు, నేను అమ్ముకునేవాడిని కాదు, నేను ఫ్రెండ్ అని కాదు, ఏందో ఇటు చెప్పి వాడు ప్రపోజ్ చేస్తాడు. అక్కడ కూడా ఆ పిల్లకి కట్ చేసే ఛాన్స్ ఉంటది. కానీ ఆ పిల్ల ఎందుకంటే ఇంకా 5 days ఉంది కదా, ఇంకా టెడ్డీ రావాలి, చాక్లెట్ రావాలి, వాట్ ఆర్ యు టాకింగ్? లేకపోతే వాడు రోజు ఇవ్వగానే ఆ స్కానర్ అక్కడ అయిపోతుంది. రైట్. సో ప్రపోజ్ డే వాడు పోయి పాపం భయపడుకుంటా పోయి నిన్న రోజు తీసుకుంది పోయి చెప్తాడు. ఆ పిల్ల హౌ క్యూట్ అని వెళ్ళిపోద్ది. థ్యాంక్ యూ స్వీట్ థ్యాంక్ యూ అని వెళ్ళిపోద్ది. ఓకే, థర్డ్ డే అయింది. రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే. ఓకే, చాక్లెట్ డే. ఈరోజు బర్త్డే అనుకోకుండా 3 స్టెప్పులు ఆ పిల్ల ఇగ్నోర్ చేసిందంటే ఆ పిల్లకి అన్నీ తెలుసనే కదా. ఇంకా అంత ఎదవలు అయితే ఎవరు లేరు ప్రపంచంలో ఇప్పుడు. ఉన్నారంటవా? ఉండొచ్చు, తెలియదు. ఓకే, దానికే 7 స్టెప్పులు ఉన్నాయి. 7 8
7. 7 అడుగులు, వావ్. Yes, అబ్బా, ఓయ్! నువ్వు దెంగించుకోవడంలో కూడా 7 అడుగులు అంటాయి. 7 steps to be a Valentine. ఇవన్నీ వాడు ఒకటే రోజు చెయ్యొచ్చు చేయాలనుకుంటే, కానీ వారం మొత్తం రెస్టారెంట్లు నడవాలి కదా. నేను అదే అనిండేది, ఆ 7 రోజులు 8 రోజులు చేయనీకి ఓయో కూడా కొంచెం సహకరించాలి. దేర్ ఇస్ చాక్లెట్ దట్ అపరెంట్లీ మేక్స్ యూ హార్నీ. అబ్బా, తీసుకుపోయిస్తే ఆ రోజే అయిపోతుంది సీన్ అంతా. 14th వరకు వెయిట్ చేసే అవసరం లేదు. టేస్ట్ ఉంటుందని వీడు 4 తిని వెయిట్ చేస్తే ఆ పిల్ల రాకు. వీడు తినకూడదు, ఫస్ట్ ఆమెకు తినిపించాలి. నీకు అలా అర్థం కావట్లేదు. అది అర్థం కానివాడు ఎవడైనా 4 హార్నీ చాక్లెట్లు తీసుకొని పిల్ల కోసం వెయిట్ చేసుకుంటా, ఇక్కడ 3 తినేసి ఆ పిల్ల వస్తుంది అని వెయిట్ చేసుకుంటా, ఆ పిల్ల కాకుండా ఎవడన్నా కనబడితే తలపతి పిసికినట్టు పిసికాడు, ఎవడో అనిపిస్తా. అంతే కదా, ఏం చేస్తావు. ఆల్మోస్ట్ అమ్మాయిలకి చాక్లెట్ అంటే ఇష్టం అని అనుకుంటాను. నాట్ షూర్ ఇస్ దట్ ట్రూ. ఇట్స్ స్టీరియోటైప్. వాళ్ళు అమ్మేశారు, ఇంకా అమ్మాయి అంటే చాక్లెట్ తినాలి. పింక్ కూడా అమ్మాయి. బ్రో, అమ్మాయిలకు ఎన్ని చాక్లెట్లు వస్తాయో తెలుసా? జస్ట్ ర్యాండమ్లీ ఇచ్చేస్తారు. లైక్ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఇలా కొంచెం టామ్ బాయ్స్ అమ్మాయి ఎవరైనా ఉందనుకో, అది డైలీ 4 చాక్లెట్లు తెచ్చిస్తుంది. ఎందుకు తీసుకున్నావు అంటే, నేను తీసుకోలేదు, వాడు తెచ్చిచ్చాడు. తెచ్చిస్తారో ఏందో అర్థం కాదు. ఐ డోంట్ అండర్స్టాండ్ ద సైకి. అంటే నేను చాక్లెట్లు ఇస్తే ఇది నాకు రిటర్న్లో ఇస్తుందా అన్నట్టు. ఏం వాట్ ఆర్ యూ సంథింగ్ టు బి గ్రేట్ఫుల్ ఫర్. ఏదో ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ అనుకుంటున్నాడు. అంతే కదా, ఇన్వెస్ట్ చేస్తున్నా ఇన్నాళ్ళు. తీసుకుందంటే వీడికి ఎక్కిపోయింది అనమాట. అమ్మ నా దగ్గర తీసుకుంది, ఇంకా వాని మైండ్ లో ఏం నడుస్తుంది. తీసుకుంది కానీ అది దెంగి తినేది మళ్ళీ మనమే కదా. అది కూడా డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ కి. ఒకరి దగ్గర చాక్లెట్ తీసుకొని ఇంకొకరికి ఇవ్వాలి. అంతే, పెయిడ్ ఫార్వర్డ్. రోజు చాక్లెట్లు ఇస్తా అన్నాడంటే ఇట్ ఫీల్స్ లైక్ ఎ ట్రాన్సాక్షన్ కదా. ఐ మీన్ ఏమో మనకు అట్లా అనిపిస్తుండొచ్చు. అదేదో సినిమా ఉంది కదా, వాడు ఆటో డ్రైవర్, విజయ్ దేవరకొండ తమ్ముడు, బేబీ వాడికి అన్ని గిఫ్ట్లు ఇస్తే రిటర్న్ లో ఇవ్వాలని చెప్పి పోయి వాంతం అనుకుంటారు. ఐ థింక్ వీళ్ళు కూడా అలాంటిదేమో జరుగుతుందని ఎక్స్పెక్టేషన్. వాడు ఇచ్చేవాని మైండ్ లో ఏం నడుస్తుంటది, రోజు గడ్డేస్తున్నా గేదెకి పాలు నావే అనుకుంటాడు. ఎవడో వచ్చి పిండుకొని ఏమైనా జీవరం అది. అమ్మాయినే గేద. ఇప్పుడు నేను ఇందాక అమ్మాయిలు బాగా కాదు అలా ఎలా అంటావు నువ్వు అన్ను, ఇప్పుడేమో డైరెక్ట్ గేద పాలు వేసుకుంటా. ఏం మాట్లాడుతున్నావు? జస్ట్ ట్రాన్సాక్షన్ నేను చూస్తాను. అమ్మాయిల్ని గేదెలు అండంలే నేను. నేను ఒకటి చెప్పాను, ఉన్న గడ్డి వేయకపోతే కొన్ని రోజులు అది ఎండిపోయింది. వేరే వాడేస్తాడు మరా, వాడి గడ్డి ఎండిపోయింది కదా. ఎట్ట తిరిగి ఎవడో వాడు వేస్తాడు అంటావు. ఏమో గేది కదా. ఓకే, కొన్ని గేదెలు రోడ్డు మీద కూడా తిరుగుతా ఉంటాయి పాపం. నువ్వే స్టార్ట్ చేసి మళ్ళీ ఓ షెడ్. పాలు రావు వాటికి, అందుకని పాలు రావు, అందుకే వదిలేసాడంట. అంతే కదా. దున్నపోతులు కూడా రోడ్ల మీద తిరుగుతాయి సార్. ఎందుకు గేదెల గురించి ఎందుకు మాట్లాడాలి మనం? ఐ డోంట్ లైక్ దిస్ అబ్జెక్టిఫికేషన్. సరే సరే, దున్నపోతు మీద వాన కూర్చున్నట్టు కాదు. ఆ బూత్ కూడా అందుకే ఉండిద్ది అనుకుంటా. దున్నపోతు లాగా ఉన్నావని. అంటే నువ్వు ఓన్లీ 6K పనికి వస్తావు. అబ్బా, ఏం కనిపెట్టావు సార్. నిజంగా దున్నపోతు దేనికి పనికి వచ్చి చెప్పు. బలి ఇవ్వడానికి పనికి వస్తాయి. దున్నపోతు ఎవరు బలిస్తున్నారు? వాళ్ళ ఊర్లో ఇస్తారంట. డేంజర్ అది. చిన్నప్పుడు ఇచ్చినారా, ఇప్పుడు ఎవరు ఇయర్లే. ఇచ్చినా బయటికి చెప్పరా. మామూలుగా ఎద్దులు అవి అయితే వేరే బయటకు, బట్ దున్నపోతు దున్నపోతు కూడా ఫార్మింగ్ చేస్తారు కొన్ని చోట్ల. బట్ కంట్రోల్ చేయడం కష్టం అనమాట దానికి. ఫుడ్ ఎక్కువ దాని అదే మదము, దాని కామం అస్సలు తట్టుకోలేవు నువ్వు.
అందుకే దాని ముందర ఎవరు ఉండరు. దున్నపోతే వేసిద్ది గడ్డి కాదు, దున్నపోత ముందు ఒంగుడు వాట్ ఏం వీడియోలు చూస్తున్నావు నువ్వు? నేను నేను మొన్నటి వరకు ఎఫ్సీన్ ఫైల్స్ బాధపడుతుంటే ఇది దున్నపోతా. ఇప్పుడు ఎవరున్నా కానీ బట్ అది కరెక్టే అనాలజీ. ఎవడెవడో వచ్చి గడ్డేసిపోతుంటే దున్నపోతలాగా ఒకటి వచ్చి దగ్గర వెళ్ళిపోతాడు. వాడికి మీరు గడ్డికి సంబంధం లేకుండా. సో ఇప్పుడు అదే అనమాట, దాని తాత్పర్యం ఏంటంటే నువ్వు మేత వేసినంత మాత్రాన గేదె నీది కాదు, గేదెకు మనసు ఉంటుంది. కావాల్సిన వాడికే పాలిచ్చింది. నాకు ఏదో డౌట్ పడుతుంది, గేదెకి మనసు అంటే కనిపించదు కదా గేదెకి దున్నపోతు, ఎవడైతే ఏముంది అన్నట్టు. ఈ బెస్ట్ గాడు ఏం చేస్తాడు తెలుసా, కింద కూర్చొని పితుకువే పితుకు, నువ్వు పితుకు సైలెంట్ గా వచ్చి చెయ్యేసిపోతాడు అంతే. అంటే చూడు, గేదె మనది అని అయితే పచ్చబొట్టు ఇవ్వాలా లేకపోతే నెలలో గంట కట్టాలా చెవుకి. దట్స్ వెన్ యూ హ్యావ్ రైట్స్ అనిపిస్తుంది. గేదెల గురించి మాట్లాడుతున్నాం మనం. జనాలకి ఇమాజినేషన్ ఎక్కువైపోయింది. అవును, ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయింది. ఓకే ఓకే, చాక్లెట్ నుంచి గేదె పాలకి ఎట్టొచ్చినాము. కాదు, తీసుకెళ్ళాడే ఎట్టొచ్చినాము. టాటూ దగ్గర వాటర్ తాగను. Feb 10th టెడ్డీ డే. ఇది ఇంకా టూ అవుట్ రైట్ గిఫ్ట్ కదా ఇది. ఇంకా అవుట్ రైట్ అప్పటి వరకు జస్ట్ కాంప్లిమెంట్స్ అనుకోవచ్చు, రైట్? కానీ టెడ్డీ బేర్ కొనిస్తున్నావు అంటే నేను అదే పిస్కల్లో ఉంది. కాదు, నువ్వు పిసుక్కోవాలి. అది అన్ని పిసుకుడు గురించి ఎందుకైతే నాకు అర్థం. పాలు పిసుకో, నన్ను పిసుకో. నేను ఎప్పుడో చెప్పాను ఈ రూమ్ లో ఏదో దెయ్యం ఉందని. పిసుకోవడం కాదు, వీ కెనాట్ ఫిజికలీ బీ టుగెదర్ ఆఫ్టర్ బియాండ్ ది స్కూల్ ఆర్ కాలేజ్. కాదు అట్లా ఉండిద్ది కా బ్రో. అంటే ఏంటంటే నన్ను ఇమాజిన్ చేసుకొని అదే థింక్ దట్ దిస్ ఇస్ మీ అన్నట్టు, నా అబ్సెన్స్ లో ఇది నీకుంది అన్నట్టు. దట్ ఈస్ ద ఎమోషన్. అండ్ దెర్ ఆర్ టెడీస్ విచ్ విల్ హ్యావ్ ఇట్లా చేతి మధ్యలో హార్ట్ షేప్ దో ఉంటుంది. దట్ ఈస్ లైక్ హైలైట్. ఓ ఓకే, దిస్ ఇస్ లవ్, దిస్ ఇస్ నాట్ లైక్ ఫ్రెండ్షిప్ గిఫ్ట్. ఏదో ఉంటది అనుకుంటే నేను ఏందో అనుకుంటా. అవేముండవు, అది ఓన్లీ ఎగ్జామ్స్ లోనే. ఎంత పెద్ద టెడీ కాస్ట్యూమ్ వేసుకొని ఒకటి ఫ్యామిలీ ఫోటో దిగుతుంటే బట్ హ్యావ్ యూ సీన్ దట్ రీల్స్ ఆఫ్ ఎప్స్టీన్ ఐలాండ్? లైక్ చూసిండేది చిన్నపిల్లల్ని. అది కాదు, ఐ డోంట్ వాంట్ టు గో డిస్కస్ దట్ ఆల్సో. చాలా డిప్రెసింగ్. దేర్ ఆర్ న్యూ సెగ్మెంట్ ఆఫ్ రీల్స్ వేర్ ఎలివేషన్ రీల్స్ ఫర్ పీపుల్ ఎప్స్టీన్ ఐలాండ్ లిస్ట్ లో పేర్లు లేని వాళ్ళవి. యా, ఫుల్ ఎలివేషన్. సౌదీ అరేబియా వాడు ప్రిన్స్ వాడు ఉన్నాడు. మొహమ్మద్ బిన్ సల్మాన్ ఉన్నాడు. కామినేని ఇరాన్ సుప్రీం లీడర్ లేడు. అదే ఇరాన్ సుప్రీం లీడర్ ఒకడు. అండ్ కిమ్ జాంగ్ ఉన్, వీళ్ళకి ఎలివేషన్ వేస్తున్నారు. విచ్ ఇస్ వెరీ ఐరానిక్. ఎందుకంటే వాడికి ఐలాండ్ కట్టుకోవాల్సి వచ్చింది ఇవన్నీ చేయడానికి. వీళ్ళకి ఒక కంట్రీ మొత్తం ఉంది. దే కెన్ డు వాట్ ఎవర్ ద ఫక్ ది వాంట్. ఎవరు అడిగేటోళ్ళు లేడు. దాని అన్నాళ్ళు ఇదే క్యాపిటలైజ్ చేసినాడు జెఫ్రీ ఎప్స్టీన్. మిగతా వాళ్ళకి సర్వీస్ చేసుకుంటా. ఈనాళ్ళకి అవసరం లేదు. మీరు అసలు స్టార్ ఐటమ్ ని మర్చిపోయారు. ఏంటిది? ఎప్స్టీన్ ఫైల్స్ లో స్టీఫెన్ హాకింగ్. కాదు, స్టీఫెన్ హాకింగ్ ఏమన్నా చేశాడు అనుకుంటారా? లైక్ ఐ థింక్ వాట్ ఎవర్ హీ డిడ్ కదా, యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్
ఆయన పర్ఫామ్ చేయగలడు అని చూస్తే అనిపించదు. సో నేత్రానందం మోస్ట్లీ. నేత్రానందం కూడా కాదు, ఇట్స్ మెంటల్ ప్లెజర్. అంతే కదరా. సో అందరిలోకి కొంచెం జాలి ఉండేది ఆ మనిషి మీదే. నాకు ఏం చేయగలడు చెప్పిన న్యూస్ ఏంటంటే స్టీఫెన్ హాకింగ్ వెళ్ళేటప్పుడు డ్రిఫ్ట్ కొట్టుకుంటూ వెళ్ళాడు. కాదరా, ఆ మనిషిని చూడు. ట్రంప్ చూసి మావయ్య భలే డ్రిఫ్ట్ కొడుతున్నావు, ఎలా కొట్టావు. ఆ మనిషి చూడు బ్లాక్ హోల్ రేడియేషన్ ఎక్స్ప్లెయిన్ చేసినాడు. అక్కడి నుంచి వచ్చినట్టుంది బ్లాక్ హోల్ రేడియేషన్. ఆయనకి కూడా ఏదో ఒక మోటివేషన్ కావాలి, ఇన్స్పిరేషన్ కావాలి కదా, మనమే అబ్జర్వ్ చేస్తామా. నేను అదే అంటాండి, వాడు కమ్యూనికేట్ కూడా చేయలేడు. అంత చేసి అంత కంట్రిబ్యూట్ చేసి సైన్స్కి అమ్మాయిని కూడా ఎక్కలేడు. అమ్మాయి ఎక్కొచ్చు కదా, కానీ అదే దానికి అక్కడికి పోయినాడు. మామూలుగా అయినా ఎవరైనా ఎందుకు ఎక్కర్లా, డబ్బులు ఇస్తే ఎక్కరు అని కాదు, అక్కడ కూడా డబ్బులే ఇచ్చింటాడులా. డబ్బులు ఎందుకు ఇవ్వాలి, మేత. అక్కడ వెళ్ళి చాక్లెట్లు టెడ్డీలు అంటే, అరే యాక్చువల్లీ పిల్లలు వాళ్ళకి ఇస్తాం అవన్నీ, చాక్లెట్లు టెడ్డీలు ఇవ్వాలి వాళ్ళకి. మనం మాట్లాడిన మేత, గేదెలు, దున్నపోతులు అవన్నీ రెగ్యులర్ సొసైటీకి. జెఫ్రీ ఐలాండ్ ఈజ్ సంత. అక్కడ గేదెలకు మేత వేయడం కాదు, గేదెల్ని కొనుక్కుంటారు, అద్దెకి తీసుకుంటారు, చంపుకుంటారు. అట్లా కొన్ని గేదెలు అప్పుడే పుట్టింటాయి, అది ప్రాబ్లం. అయిపోయింది. అదే కదా సిచ్యువేషన్. మీదకి తెచ్చుకునే పనులు. ఓకే టెడ్డీ డే తర్వాత ఇప్పుడు టెడ్డీ కాస్ట్యూమ్. అరే టెడ్డీస్ ఆర్ ఫకింగ్ ఎక్స్పెన్సివ్ బ్రో. యా నాకు ఒకసారి గుర్తుంది, కొనడానికి వెళ్తే ఎప్పుడు అప్పుడే 1500-2000 ఉండేది. సైజ్ ఎంతది, ఎంత పెద్దది? నార్మల్ ఎంత ఉన్న టెడ్డీ. టెడ్డీస్ ఆర్ టూ ఎక్స్పెన్సివ్. రోడ్ మీద దొరుకుతాయి 200. వాడే తెలిసిపోతుంది కదా, నువ్వు కొనే టెడ్డీ యూనిక్ ఉండాలి. నువ్వు తీసుకెళ్లి టెడ్డీ ఇవ్వగానే ఆమెకి ఇంటికి పోయే దారిలో అవే కనిపించాయి అనుకో, చిల్లర అక్కడే పడుతుంది. యూ హ్యావ్ టు బై యూనిక్ టెడ్డీ. అది కాక వాడు అసలు షాప్లోకి వెళ్ళాలి, బార్గెనింగ్ ఉండదు అనమాట వాడి దగ్గర. వాడు బార్గెన్ చేయని వాడు. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్. నెక్స్ట్ ఇస్ 11th Feb is Promise Day. ఎస్, ఎందుకంటే ఇవన్నీ ఇచ్చాక వాళ్ళు ప్రామిస్ చేయాలి కదా, ఇది టెంపరీ కాదు, విఆర్ లైఫ్ లాంగ్. లైఫ్ లాంగ్ కాదు, మినిమం వేసుకున్నాం అంత. అలా అంటే రాదు, కాదు అలా అంటే రారు. ఫేక్ ప్రామిస్, ఫేక్ అని అందరికీ తెలుసు. ప్రామిస్ డే లైక్ సెమీ ప్రామిస్ అనుకోవచ్చు. ఇంకో 3 days లో వీఆర్ గోయింగ్ టు డూ ఇట్, నువ్వు నాతోనే ఉంటావు, కన్ఫర్మేషన్ అన్నమాట. ఫేక్ ప్రామిసులు కూడా. ఓకే, ఏందో నడుస్తుంది ప్రపంచంలో, కనబడుకుండా ఉంది. చెప్పు సోహెల్ బ్రో, నువ్వు ఏమన్నా ప్రామిస్లు చేసావు? అడుగుతాడు నాగేష్, నువ్వు చెప్పు, నువ్వు ప్రామిస్ చేసావా? సో మా క్లాస్ లో కూడా ఉండేవాడు, వాడికి అటెన్షన్ రావట్లేదు అని చెప్పి అది చేయి కట్ చేసుకుంటే, అరే అమ్మాయి వచ్చి సింపతి చూపిస్తుంది అని చెప్పి వాడు రావడానికి 2-3 సార్లు కోసుకునేవాడు. ఇట్స్ వెరీ స్ట్రాటజిక్ తెలుసా. వాడు యాక్చువల్ కత్తి తెచ్చుకోడు, లైక్ పెద్దది ఉంటుంది చూడు, ఈ వాంట్ యూజ్ దట్, ఎందుకంటే దాంతో కట్ చేసుకుంటే వాడిపోతాడు బై మిస్టేక్ ఏదైనా కట్ అయితే. సో షార్ప్నర్ ఉంటుందా, షార్ప్నర్ లో చిన్న బ్లేడ్ ఉంటుంది చూడు, ఆ స్క్రూ తీసి ఆ బ్లేడ్ తీసి రోజుకి ఒకటి కోసుకునేవాడు. ఒకరోజు ఏమన్నా పిచ్చోడి అట్లా కోసుకుంటున్నావు అంటే, ఎట్లా కోసుకుంటావు అంటే, నాకు కోసి దగ్గర ఇట్లా నాకు ఒకటే గీత ఉంటుంది ఇలా. బట్ సింపతి అయితే వచ్చింది అమ్మాయిల దగ్గర నుంచి, నాకు కూడా. సో ఐ అండర్స్టూడ్ ద స్ట్రాటజీ. ఓ ఇది కూడా ఉందా ఎప్పటి నుంచి నువ్వు కూడా నటరాజు కొని తిరుగుతాను లేదు అప్సరానా.
నెక్స్ట్ దిస్ ఇస్ ద దిస్ ఇస్ వేర్ ఇట్ గెట్స్ ఇంట్రెస్టింగ్. వ్యాలంటైన్స్ దగ్గరికి వెళ్తుంది. 12th Feb ఏంది హగ్ డే. ఇందాక నుంచి పిసికేస్తా వచ్చింది ఇప్పుడు నీదే చెప్పు. ఫస్ట్ హగ్ ఎప్పుడు చేసుకున్నావు అమ్మాయిని? సో ప్రామిస్ చేసుకున్నారు, వెళ్ళిపోయినారు. అమ్మాయికి షూరిటీ వచ్చింది వీడు నాతో ఉంటాడని, బాగా అబద్ధం చెప్పగలుగుతున్నాడని ఆ పిల్లకు నమ్మకం వచ్చింది. నా ముఖం మీద అబద్ధం చెప్పగలుగుతున్నాడని. రాత్రంతా ఎవరు ఊహల్లో వాళ్ళు ఉన్నారు, వాడు కొట్టుకున్నాడు. నెక్స్ట్ రోజు వచ్చి ఆమె ఎందుకు కొట్టుకోలేదు, వాడు ఎందుకు కొట్టుకున్నాడు? వాట్ ఈస్ దిస్? వాళ్ళు కొట్టుకోరు కదా, దోపుకుంటారు. వద్దు వద్దు, ఏం దోపుకుంటారు? టెడ్డీని దోపుకుంటారా? విక్టరీ సింబల్. పాయింట్ ఏంటంటే హగ్ డే రోజు అమ్మాయి నువ్వు ఇచ్చిన టెడ్డీ నాకు కనపడట్లేదు, there is no one to hug for me, can we go out today? నాకు తెలిసిన పార్క్ ఉంది బేబీ. అలా అంత లేదు. నేను ఆ ఏజ్ లో ఇఫ్ సంబడి నువ్వు ఇచ్చిన టెడ్డీ కనిపి 1500 పెట్టుకుంటా. అలా ఎలా పోగొట్టా ముండా? ఎక్కడ పోగొట్టావు చెప్పు, నేను వచ్చి ఎత్తుకుతాను. హగ్ చేసుకుందాం అనుకుంటాను. ఈడు మొద్దు సీనులాగా ఉన్నాడు, అడిగి మనిషిలాగా ఉన్నాడు. నా బట్ట రోజు తీసుకొని తప్పు చేశాను, ప్రామిస్ చేసి. సో హగ్ డే హగ్ చేసుకున్నారు. అప్పటికి కూడా ఇంకా వీడు అన్నిటికీ ఓకే అని అంటాను, నాకు తెలుసు కదా. వీడిది ఏ దానికి తగ్గడు, అన్నిటికీ నెక్స్ట్ స్టేజ్ అని ఆలోచిస్తుంటాడు. ఆ పిల్లే ఇప్పుడు ఎక్కడన్నా వీడిని తుంచేయాలన్నా ముందుకు పోవాలన్నా ఆలోచించి ఓకే హగ్ డే కూడా చేసుకున్నాక ఓకే ఇక్కడ హగ్ చేసుకునే కూడా పనికి వస్తాడు, ఓకే బట్టలు లేకుండా కూడా వీడిని హగ్ చేసుకోవచ్చు అని ఆ పిల్ల అనుకుంటే నెక్స్ట్ స్టేజ్ ఏంది? నెక్స్ట్ అదే నెక్స్ట్ స్టేజ్ కాదు, నాకు క్వశ్చన్ ఉంది హగ్ డే. డూ యూ ప్రిఫర్ హగ్గింగ్ టాల్ గర్ల్స్ ఆర్ షార్ట్ గర్ల్స్? నాకంటే టాలా? నీకంటే టాల్ నాకైతే కనబడలేదు, బట్ మీన్ ఫ్యాంటసైజ్ అయితే చేసుకుంటా. ఐడియల్లీ టాల్ ఉండాలి. కాదు ఐడియల్లీ ఈక్వల్ అండ్ థిక్, బట్ బ్లాక్ డే. I like the booty. I don't like the medium height. Either tall అన్నారు అనుకో, then it is like boobs are close to my face. Okay. Or if they are little bit short కదా, boobs are close to my నీకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందో తెలుసా? మీడియం హైట్. నీకు కూడా బూబ్స్ ఉంటావా? ఏం కాదులే, మేనేజబుల్. మోర్ బూబ్స్ మోర్ ఫన్. ఓకే హగ్ డే అయిపోయింది. నెక్స్ట్ గెస్ చేయొచ్చు ఈజీగా. నెక్స్ట్ అదే కదా వ్యాలంటైన్స్ డే ఒకటి ఉంది మధ్యలో. అంటే ఫిజికల్ టచ్ అయ్యింది. నువ్వు చెప్పకు, నువ్వు క్లూలు చెప్పు. సరే హగ్ ఉంది, హగ్ కి వ్యాలంటైన్స్ కి మధ్యలో గెస్ డే ఏముందో. ఓయోడే అయితే కాదు, అది వ్యాలంటైన్స్. 15th ప్లాన్ చేద్దాం. సో రోజ్ డే అయిపోయింది, ఫస్ట్ డే రోజ్ డే అన్ని అయిపోయినాయి. డే అయిపోయింది. ఔటింగ్ డేనా? వ్యాలంటైన్స్ అనుకున్నాం కదా. హగ్ డే హగ్ తర్వాత ఏం చేస్తావు? హగ్ వాళ్ళు ఎవరిని నాకు ఇది తెలియాలి. అప్పుడు నువ్వు హగ్ తర్వాత ఏం చేస్తావు? నెక్స్ట్ పార్క్ డే. అందుకే నేను ఇంకా క్లూ కాదు, ఈయనకు అందుకే అమ్మాయిలు సెట్ అవ్వట్లేదు. హగ్ చేసుకోగానే చలో పోదాం పదా, చాలు ఇంకా చాలు, ఈ మాత్రం చాలు. స్టిమ్యులేషన్ కిస్ డే. బతికిచ్చావు కిస్ డే. ఓకే ఇంకా కిస్ కూడా ఓకే అంటే ఇంకా నెక్స్ట్ 13th Feb is kiss day. ఎవడన్నా కూపన్లు ఇస్తానాడా? లైక్ మనము ఇందాక జొమాటోకి పోయేసి మీరు తినొచ్చేకి, ఇది కూడా ఆకలే కదా, దీనికి చేద్దాం మనం చేద్దాం. ఓయోలో ఎవడు ఇవ్వట్లేదు, ఆఫర్లో రన్ అవుతా ఉంది. ఓయోలో గంట కూడా బుక్ చేసుకోవచ్చు అంట. చేసుకోవచ్చు.
ఏందయ్యా ఆయన కానీ ఆ రోజు పోతే గబ్బే అంత వాడికి అంత క్లీనింగ్ చేసే టైం ఉండదు. బెడ్షీట్ తీసుకోవాలి నువ్వే మాత్రం. ఇంకా ఓయోల్లో కెమెరాలు రికార్డ్ చేస్తున్నారంటే ఇట్ ఫీల్స్ వియర్డ్ బ్రో. దాగట్లేదు కూడా అనుకుంటా కొంతమంది. అదే నేను కూడా అదే అంటాను. చూడు ఒకప్పుడు అంటే త్రిష ఎంఎంఎస్ ఎప్పుడు వస్తుందా అట్లా ఆలోచించేవాళ్ళు, వెయిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ నమ్మ ఇన్స్టాలోనే చూపిస్తున్నారు అమ్మాయిలు కొంతమంది. యాడ చూసిన ఫారినర్లు వచ్చి నీకోసం ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు వీడియోల్లో. ఇవన్నీ వదిలేసి బ్లర్ వీడియోల్లో ఒకే యాంగిల్లో ఎవరు చూస్తున్నారు వీడియోలు? అందులో కూడా మొగోడు ముడ్డి కనిపిస్తా ఉంటారు సగం సేపు వీడియోలో. చూసినావైతే కొన్ని నువ్వేనా? కాదు, సెక్స్ లో నేను ఓన్లీ గర్ల్సే చూస్తారు, గర్ల్స్ కూడా గర్ల్సే చూస్తారు. బట్ సో యా నాకు అదే అర్థం కాదు ఎందుకు వై గో త్రూ దట్ థింగ్ అండ్ దొరికితే కేసులు. బ్రో అవన్నీ మామూలుగా 30 అబోవ్ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు భయపడుతున్నారు కానీ ఈ 21, 22 వాళ్ళకి ఏం లేదు. ఓకే ఓకే కిస్ డే ఈ కాలంలో కానీ కిస్ డే అంటే నుదిటి మీద ముద్దు పెట్టి సరే మంచిది చేసి పోతే దగ్గర లంచోడు కంటది పిల్ల. స్టీఫెన్ హాకింగ్ కూడా పెట్టుండడు నుదిటి పైన అంట. ఆ వర్డే వినలేదు వాడు పెట్టలేడు. వాడు నా పొజిషన్ లోనే ఇలా కూర్చొని మైక్ లో కమ్ 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 నియర్ రైట్ లెఫ్ట్. యాక్చువల్లీ వాడి పైన ఎక్కితే నుదుటి అక్కడికి వస్తుంది. బట్ ఇప్పుడు ఇన్ని చూడు 7 రోజుల ఒక్కో ఆబ్లిగేషన్ ఇవన్నీ దాటుకుంటూ వచ్చి కిస్ డే దగ్గర కూడా కట్ చేసే అమ్మాయిలు ఉండొచ్చు. ఎందుకంటే ఆ పిల్ల ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా ఈడు కొంచెం అన్న రసికత చూపియాలని. ఈడు నుదుటి మీద ముద్దు పెట్టి మదర్ ఇండియా అంటే చెప్తా కొడుతుంది పిల్ల. ఐ థింక్ నుదుటి ఇస్ ఆల్సో ఫైన్. చేయి పైన పెడతారు కొంతమంది. ఓ భాషనా భాష భాష. ఎన్ని ఆశలు పెట్టుకుంటారు ఏంది. వాడు మొత్తం పోయాలోనే అంటావు అనుకుంటాంటాడేమో వాడు అసలు. కానీ అదొక్కడే ఐ థింక్ అదే కదా చూడు మోస్ట్ ఇంపార్టెంట్ డే కిడ్స్ డే. అక్కడ దాకా మిగతా అప్లికేషన్స్ అన్ని మనకి అర్థమైనాక అవన్నీ ఫైనాన్షియల్ నచ్చినా నచ్చకపోయినా చేస్తా వచ్చినాడు. కానీ వాడి ఇంటెన్షన్స్ వాడి నేచర్ తెలిసేది కిస్ డేనే. అవును. ఇప్పుడు వాళ్ళందరిలో సుప్రీం ఎవడో తెలుసా? ఎవడైతే నెక్ పెయిన్ పెట్టి ఏదో ఉన్నాయిరా నీకు పెట్టి ఏమన్నా స్పందన కలిగించాడు అనుకో. ఏంది పెట్టినాడు నెక్ మీద? అదే ఇంకేం పెడతాడు, ఇంకేం పెడతాడు వాడు చెయ్యి అన్నాడు. బట్ కిస్ డే తోటి ఇంకో దేర్ ఇస్ వన్ మోర్ ప్రాబ్లం. ఇఫ్ యూ కిస్ టూ వెల్ దెన్ షీస్ లైక్ ఓ వీడు చాలా సార్లు చేశాడు, వీడికి ఇంకా ఏదో మ్యాటర్ ఉంది, నన్ను బాగా చూసుకుంటాడు. కాదు ఎందుకు రిలేషన్షిప్ యాంగిల్ లో లేదా ఒక్క రిలేషన్షిప్ కోసం ఇన్ని డేలు ఇవ్వడానికి వెయిట్ చేస్తాను. కానీ ఏమందు, ఎందుకంటే ప్రామిస్ డే ఆల్రెడీ మాట ఇచ్చేసి అన్ని అబద్ధం అని అందరికీ కదా, అందుకే ప్రామిస్ డే ఆల్రెడీ. సో యా చివరికి ఇంకా లాస్ట్ అమ్మ వచ్చింది సుముహూర్తం. వాలంటైన్స్ డే పొద్దున్నే లేచి స్నానం చేసి రుద్దుకుంటాడు. అంటే ఇన్ని రోజులు చేయట్లేదు, అర్థమైపోయింది. అంటే నువ్వు నార్మల్ కాదు, ఈరోజు తమ్ముని కూడా స్నానం చేపిస్తాడు, సెంట్ కొడతాడు తమ్మునికి. తమ్ముని కింద ఇద్దరు ఉంటారు, మండుతుందేమో సెంట్ కొడతా. కటింగ్ చేపిస్తారు. ఆ కటింగ్ ముందే రా. కటింగ్ ఆర్మీ కటింగ్ చేపిస్తారు, సోల్జర్ లాగా ఉంటాడు బాగుండు. కొంతమంది ముందే చేపిస్తారు, మరి గుండె చేస్తే బాగుండదని. మా వాళ్ళు ఒకసారి ఇలానే కటింగ్ చేస్తూ రేజర్ పెట్టాడు, అది తెగింది. తెగితే ఏం చేయాలో తెలియక వాళ్ళ డాడీతో ఓల్డ్ స్పైస్ ఉంటే అది రాసుకున్నాడు. మంట. 15th Feb స్లాప్ డే. ల్యాపా? స్లాప్ కాదు, ల్యాప్ అయితే దెంగు
అన్ని ఆడికే పోతాయి. అంటే స్లాబ్ డే. స్లాప్ డే, ఎస్. ఎందుకు అమ్మాయి ఎందుకు కొట్టాలి, అబ్బాయి ఎందుకు కొట్టాలి? అంటే వ్యాలంటైన్స్ డే రోజు వర్కౌట్ అయితే హీల్ స్లాప్ ఇన్ డిఫరెంట్ ప్లేస్. వర్కౌట్ అవ్వకపోతే ఆమె కానీ స్లాప్ చేశాక గిఫ్ట్స్ రిటర్న్ ఇస్తారా మీరు? నాకు అది కావాలి. స్లాబ్ డే ఎందుకు పెట్టింటారంటే ఇప్పుడు వ్యాలంటైన్స్ డే పోయినారు ఓయోకి, వీడి పర్ఫార్మెన్స్ సంతృప్తికరంగా ఉంటే స్లాబ్ లెంగ్ కొట్టుకోరు, లేకపోతే ఆ పిల్ల కొడుతుంది. ఆ పిల్ల లోపలికి పోయిన తర్వాత నాకు భయం వేస్తుంది. కాదు, ఐ థింక్ ది యాంగిల్ ఈస్ మనం లైఫ్ లాంగ్ కలిసి ఉంటాను ప్రామిస్ చేసి దీనికా ఈ పని చేపించేది నాతో స్లాబ్ డే. జస్ట్ విడిపోవడానికి రీజన్ కావాలి, కొట్టుకొని వెళ్ళిపోవడం. సో విడిపోయే పార్ట్ అనమాట ఇది. ఎస్. యా. సో సింగిల్స్ ఎవరైనా ఉంటే స్లాబ్ డే కోసం వెయిట్ చేయండి, సింపతితో ట్రై చేయండి. అది ఓదార్పు ఓదార్పు యాత్ర. సో కాదు, నాకు తెలిసి స్లాబ్ డే సందీప్ రెడ్డి వంగ తెచ్చుంటాడు. నైస్ నైస్. ఇఫ్ యూ కాంట్ స్లాప్ యువర్ పార్ట్నర్, స్లీప్ విత్ యువర్ పార్ట్నర్. అందుకే ప్రీతి పోయి ప్రెగ్నెన్సీ చేసుకో. వాడుతూనే అయింది. సినిమాలో అలా చూపించారు, బయట వాడుతూనే అవుతుందా ఏంటి బొక్క. ఇంకా ఇంకోటి ఏంటి స్లాబ్ డే ఫాలో తర్వాత కిక్ డే. నేను చెప్తా. కాదు 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 ఇన్ని రోజులు అయిపోయిన తర్వాత, వ్యాలంటైన్స్ డే అయిపోయిన తర్వాత లోపల నుంచి ఒకటి కిక్ చేయటం స్టార్ట్ చేస్తాడు అనమాట. అబ్బా తర్వాత తెలిసిద్ది అది ఏదో గ్యాస్ అయి ఉంటుందా? కాదు, హెల్త్ ప్రాబ్లం. నైస్. డిఫరెంట్ ఇంకా లావుతున్నారు దాన్ని. సో స్లాబ్ చేసిన తర్వాత కూడా సర్దుకునే వాళ్ళు ఉంటారు కదా, సారీ బేబీ. అబ్బా జస్టిఫికేషన్ ఉందా? అరే ఉన్నాయి కదా, ఎందుకు లేవు మరి. మంచిగానే ప్లాన్ చేశారు. సో ఆ పిల్ల జస్ట్ వీడిని టెస్ట్ చేద్దాం, వీడి నా చెప్పు చేతుల్లో ఉంటాడా అని ఓ గేట్ దిగుతుంది స్లాబ్ డేలో. వీడు అయినా కానీ పోయి కాళ్ళు పట్టుకొని ప్లీజ్ బేబీ నువ్వు లేకపోతే నాకు ఎవరు ఇయ్యరు అది ఇది మాట్లాడి, నేను మళ్ళీ కొట్టుకోలేను ప్లీజ్ అది ఇది మాట్లాడి కాళ్ళు పట్టుకొని. అదేంటి రోజు డేతో స్టార్ట్ చేసావు అంటే అది ఎండిపోయింది రప్పు అంటే నువ్వు దింగేయాలి. ఇంక సో అది ఆడిపోయే లోపల ఈ కిక్ డే కూడా అయిపోవాలన్నమాట. ఈ స్లాబ్ డే పర్ఫార్మెన్స్, ఈ స్లాబ్ డే వాడి ఇద్దరు ఒకరినొకరు స్టడీ చేసుకొని అక్కడికి కూడా ఓకే మేము సెట్ కామనుకుంటే అప్పుడు కిక్ డే చివరిసారి కికింగ్ అవుట్ ఆఫ్ లైఫ్. లేదు లాస్ట్ టైం ఓయోకి పోయి 1/2 మొన్నే కదా పోయింది, మళ్ళీ లాస్ట్ టైం అదే కిక్ డే కూడా ఓయోకి పోయి ఏంది ఇంకా ఫిబ్రవరి చివరి దాకా చేస్తారు 28 రోజులు. ఇంకా కిక్ డే పోతారనమాట. మళ్ళీ అదే రూమ్ పోయి మంచి మధుర స్మృతులన్నీ నెమరేసుకొని వాళ్ళు వేసుకొని షేర్ కొట్టి అన్ఫాలో చేసుకొని వీఆర్ స్ట్రేంజర్స్. కిక్ డే ఇంకా బాయ్, మంచి కిక్ వచ్చింది, నెక్స్ట్ ఇయర్ వేరే వాడిని కలుద్దామని. నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేస్తాను. వేరే ఉంది అదే చాలు టోటల్ ఇదే పోయింది. ఏమన్నా ఉందా? ఏం లేదు, అంతే. పాస్ చేసి I think that's a wrap.